పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కరోనా నిబంధనలకు లోబడి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్రం ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు. మంచిదే. కానీ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేస్తున్నామని చెప్పడంతో కొత్త ప్రశ్న ముందుకు వస్తుంది. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయం కరోనా నిబంధనలకు విరుద్ధమా? మరి ప్రశ్నోత్తరాల సమయం ఎత్తేయాలని చెప్పేసి కేంద్రానికి ఎందుకు ఆలోచన వచ్చింది? ఇది ఒక ప్రశ్న. నిజానికి ప్రశ్నోత్తరాల సమయం ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది. అలాంటి ప్రాణవాయువును మూసేయాలని ఎందుకు అనుకుంటోంది కేంద్రం? సాధారణంగా పార్లమెంట్లో ఏం జరుగుతుంది? అఫీషియల్ బిజినెస్ చర్చిస్తారు, ప్రైవేట్ మెంబర్ బిజినెస్ చర్చిస్తారు, ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది, 0 అవర్ ఉంటుంది. అఫీషియల్ బిజినెస్లో ప్రభుత్వం పెట్టేటువంటి బిల్లులు కానీ, ప్రభుత్వం ఇవ్వదలిచిన వివరణలు కానీ, చెప్పదలుచుకున్న విధానపరమైన విషయాలు కానీ, ఇదంతా అఫీషియల్ బిజినెస్లోకి వస్తుంది. ప్రైవేట్ మెంబర్ బిజినెస్ అని అంటే ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా పార్లమెంటు సభ్యుల్లో ఎవరైనా ఒక కొత్త బిల్లును ప్రతిపాదించవచ్చు, కొత్త అంశాన్ని చర్చకు పెట్టవచ్చు, దాన్ని పార్లమెంటు ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. మూడవది ప్రశ్నోత్తరాల సమయం. దేశానికి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా ఈ ప్రశ్నోత్తరాల సమయంలో లోతుగా చర్చించడానికి, కొన్ని నిర్ణయాలకు రావడానికి అవకాశం ఉండేది. నాలుగవది 0 అవర్. తగిన ముందస్తు సమాచారం లేకుండానే అప్పటికప్పుడు అడిగేటువంటి అవకాశం ఉన్నది 0 అవర్. నిన్న రాత్రి ఏదో ఒకటి జరగచ్చు, ముందుగానే సభాపతికి ప్రశ్న పంపించే అవకాశం ఉండకపోవచ్చు, లేదా పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి 1 గంట ముందు, 2 గంటల ముందు బయట ఏదైనా జరగచ్చు, లేదా సమావేశాలు జరుగుతున్నప్పుడే ఏదో ఘటన బయట జరగచ్చు. అప్పటికప్పుడు ప్రశ్నించేటువంటి అవకాశం ఇచ్చేది 0 అవర్. ఈ 4 కలిపితేనే పార్లమెంటు సమావేశాలు సమగ్రంగా జరిగినట్టు లెక్క. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నాం, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తూనే ప్రైవేట్ మెంబర్ బిజినెస్ను ఎత్తేశారు, ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేశారు, 0 అవర్లో సగం కట్ చేశారు. అంటే మీరు మిగిల్చింది ఏమిటి? ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బిల్లులు, ప్రభుత్వం చెప్పదలుచుకున్న వివరణలు, ప్రభుత్వం విధానపరంగా ప్రకటించదలుచుకున్నటువంటి విషయాలు, వాటికి మాత్రమే మొత్తం పార్లమెంటును పరిమితం చేసేటువంటి పరిస్థితి తెస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? నిజానికి పార్లమెంట్ అంటే ప్రజాస్వామ్యపు మూల స్తంభాలలో ఒకటి. చట్టసభలు ప్రజాస్వామ్యపు మూల స్తంభాలలో భాగం. విధాన నిర్ణయాలు చేసేవి, దేశ భవిష్యత్తును నిర్దేశించేవి, ప్రజల జీవితాలను మార్చేవి. అంతటి కీలకమైనటువంటి చట్టసభల్లో కేవలం ప్రభుత్వం చెప్పదలుచుకున్న విషయాలకే అవకాశం ఇవ్వటం, మిగతా విషయాలను రద్దు చేయటం, ఇది ప్రజాస్వామ్యం అవుతుందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తాం. కొంచెం జాగ్రత్తగా చూస్తే ప్రజాస్వామ్యపు మూల స్తంభాల మూలుగలను పీల్చేటువంటి ప్రయత్నం ఇది అని ఎవరికైనా అనిపిస్తుంది. మరి ప్రజాస్వామ్యపు మూల స్తంభాల మూలుగలు పీల్చే పని కేంద్రం ఎందుకు చేస్తుంది? ఇది అందరూ ఆలోచించాల్సినటువంటి సందర్భం. నిజానికి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి అని అంటే అవి ప్రజా సమస్యలను ప్రతిబింబించాలి, వాటికి పెద్దపీట వేయాలి. ప్రజల కోసం ఏర్పడ్డది పార్లమెంట్. ప్రజాస్వామ్యపు పునాదులకు సంబంధించింది పార్లమెంట్. అలాంటి పార్లమెంటులో ప్రజా సమస్యలకే ప్రధాన స్థానం ఉండాలి కదా. అలాంటి ప్రజా సమస్యల చర్చకే అవకాశం లేకుండా తీసిపడేసి పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తామని చెప్పుకుంటే అది ప్రజల కోసమా, పాలకుల కోసమా అనేటువంటి ప్రశ్న కూడా ముందుకు
వస్తుంది. ప్రశ్నించే అవకాశాన్ని కాలరాయడమే కదా ఇది. మేము చెప్పింది వినాలి, మీరు ప్రశ్నించవద్దు అని చెప్పడమే కదా ఇది. అంటే ఏకపక్షంగా నిర్వహించేటువంటి సభలు, ఏకపక్షంగా వాళ్ళు చేయదలుచుకున్నది చేయటం, వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్పటం, వాటికి ఆమోద ముద్ర వేయించుకోవడం కోసం, అంటే పార్లమెంటును ఒక రబ్బర్ స్టాంప్గా మార్చేటువంటి ప్రయత్నంలాగా ఇది కనిపిస్తా ఉంది. ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారు పాలకులు. ప్రశ్నిస్తే దేశద్రోహులు అంటున్నారు పార్లమెంటు వెలుపల. కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం కూడా మనం చూస్తాం. అంతేకాదు, ఈ మధ్యనే చైనా ప్రజలు చైనా పాలకుల కన్నా మోడీ గారినే ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఎక్కువ అభిమానిస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున మీడియాలో ఒక భాగం చెప్తూ పోయింది. దానికి మోడీ పరివారం అంతా కూడా సంతోషించింది. ఇప్పుడు గత ఆదివారం నాడు మన్ కీ బాత్కు ఎప్పుడూ లేనంత వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తున డిస్లైకులు, లైకుల కంటే రెట్టింపు కంటే ఎక్కువ. ఇంకా బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్వహించేటువంటి యూట్యూబ్ ఛానల్లోనైతే 7 రెట్లు ఎక్కువగా డిస్లైక్లు వచ్చినాయి. ప్రధానమంత్రి మీద అసహనంతో, ప్రధానమంత్రి విధానాలకు వ్యతిరేకంగా అనేక కామెంట్లు వచ్చినాయి. ప్రధానమంత్రి కార్యాలయం అలాంటి కామెంట్లు చేసే అవకాశం లేకుండా దాన్ని బటన్ను డిజేబుల్ చేసి జాగ్రత్త పడే పరిస్థితికి వచ్చింది. అంటే మోడీ గారు మన్ కీ బాత్ ప్రజలు వినాలి తప్ప ప్రజల మన్ కీ బాత్ మోడీ గారు వినరు, ప్రధానమంత్రి కార్యాలయం వినదు, పాలకులు వినరు అనేటువంటిది దీన్ని బట్టి మనకు స్పష్టమవుతాం. పైగా ఏమన్నారు, ఈ డిస్లైకులు పెరగటం, ఈ కామెంట్లు పెట్టడం అంతా విదేశీయులు చేస్తున్నారట. చైనా ప్రజలందరూ మోడీనే ఎక్కువ ప్రేమిస్తున్నారని చెప్పేసి అంత సంతోషంగా భుజాలు ఎగిరేసిన వాళ్ళు ఇప్పుడు భారతదేశ ప్రజానీకం, ముఖ్యంగా యువత డిస్లైకులు వెల్లువెత్తుతా ఉంటే ఈ డిస్లైకులన్నీ విదేశీయులు పెట్టినాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆశ్చర్యకరంగా. అంటే ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారు, అసహనం పెరుగుతుంది. ఆ అసహనం ఇప్పుడు పార్లమెంటు దాకా చేరింది, పార్లమెంట్ మెట్లెక్కింది. పార్లమెంటు లోపల కూడా ప్రశ్నించే తత్వాన్ని అంగీకరించం అనేటువంటి ధోరణి ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు. ఇది ఆందోళనకరమైనటువంటి విషయం. ఏమంటున్నారు ఇప్పుడు? ఎందుకు ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేస్తున్నారు? ఎందుకు ప్రైవేట్ మెంబర్ బిజినెస్ ఎత్తేస్తున్నారు? ఎందుకు 0 అవర్ని కూడా సగం కత్తిరిచ్చేస్తున్నారు అని అంటే కరోనా కాలం కాబట్టి అంటున్నారు. అంటే పార్లమెంటు సమావేశాలు జరగడానికి కరోనా అడ్డు కాదు, ప్రభుత్వం చెప్పదలుచుకున్నాయన్నీ చెప్పడానికి కరోనా అడ్డం కాదు, కానీ ప్రజా సమస్యలు ప్రభుత్వం వినడానికి మాత్రం కరోనా అడ్డం అంటున్నారు. ఎవరైనా ఒక పార్లమెంటు సభ్యులు ప్రజల కోసం ఏదైనా బిల్లు పెట్టాల్సి వస్తే ఇది ప్రజలకు అవసరము అని చెప్పేసి పార్లమెంటు ముందు చర్చకు పెట్టాల్సి వస్తే అది దానికి మాత్రం కరోనా అడ్డం అంటున్నారు. అప్పటికప్పుడు కొంపలు మునిగే సమస్యలు ఏమైనా వస్తే ప్రశ్నించే ప్రయత్నం చేస్తే దానికి కరోనా అడ్డం అంటున్నారు. అసలు ఇవన్నీ ఒక భాగం. కరోనా రోజు రోజుకు ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు భారతదేశంలోనే వస్తున్న సమయంలో పార్లమెంటు జరుగుతూ ఉంటే కరోనా కట్టడి కోసం ప్రభుత్వం ఏం చేస్తుందనే చర్చ కదా కీలకంగా జరగాల్సింది. దాని మీద ప్రజలు ఆవేదనను, ప్రజల ఆందోళనను పార్లమెంటు సమావేశాల ముందు పెట్టేందుకు పార్లమెంటు సభ్యులకు అవకాశం ఉండాలి కదా. ప్రపంచంలోనే భారతదేశంలో ఇంత వేగంగా కరోనా ఎందుకు విస్తరిస్తుందనేటువంటి ఆందోళన సహజంగానే పార్లమెంటు సభ్యుల్లో ఉంటుంది. ప్రజాప్రతినిధులుగా వాళ్ళు ప్రజల ఆందోళనను, ప్రజల ఆవేదనను పార్లమెంట్లో వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మరింత ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ప్రజలందరూ ఆందోళన చెందుతున్నటువంటి కరోనా లాంటి సమస్యలను చర్చించాల్సిన సమయంలో, దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్న సమయం ఇది. 29% జీడిపి పడిపోతున్నటువంటి నేపథ్యం. ఇలాంటి సమయంలో ఎందుకు ఇంత ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినాయో పార్లమెంటు సభ్యులకు ప్రశ్నించే అవకాశం ఉండాలి. ప్రభుత్వం బాధ్యతగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండా ఇంతటి కీలకమైనటువంటి సమయంలో పార్లమెంటు సభ్యుల నోరు మోయించటం అంటే
ప్రజల నోరు మూయించటమే, ప్రజా సమస్యలు వినేందుకు సిద్ధంగా లేవని చెప్పటమే. ఇది ఏకపక్ష పాలనకు సూచిక. రానున్న కాలంలో నియంతృత్వ పోకడలు మరింత బలపడుతున్నాయనే దానికి ఇదొక సూచన. మరో ఎమర్జెన్సీని తలపించే విధంగా కొత్త పరిస్థితులు వస్తున్నాయి, మరింత ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలే కదలాల్సినటువంటి సమయం ఆసన్నమవుతుందనే దానికి ఇది ఒక సూచిక. ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ప్రజాస్వామ్య మూల సూత్రాలను కాపాడుకోవడానికి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కాపాడుకోవడానికి 130 కోట్ల మంది ప్రజలు కదలాల్సిన సమయం, సందర్భం ఆసన్నమైంది అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది.